హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవితాస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో మంచి పోషకాహారం చూపించబోతున్నాను. ఎన్నో పోషకాలున్న రాగి అంబలిని మన పూర్వీకులు, మన అమ్మమ్మలు ఎక్కువగా చేసుకొని తాగేవారు కదా. సో ఆ మెథడ్ని, అంటే రాగి అంబలిని పూర్వీకులు ఎలా చేసుకునేవారు ఆ మెథడ్ని ఇప్పుడు చూపించబోతున్నానండి. మరి లేట్ చేయకుండా ఈ రాగి జావని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. సీజన్తో పని లేకుండా ప్రతిరోజు తీసుకోవటం వల్ల ఇందులో ఉండే హెల్త్ బెనిఫిట్స్ మన శరీరానికి అందుతాయి. రాగుల్లో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉంటాయి. సో కాల్షియంతో ఎముకలు దృఢంగా ఉంటాయి. ఐరన్ అండ్ ఇంకా ఫోలిక్ యాసిడ్తో రక్తహీనత తగ్గుతుంది. పొటాషియంతో బీపీ కంట్రోల్లోకి వస్తుంది. మెగ్నీషియంతో ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. అంతేకాదండి, రాగుల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే ఆహారం కాబట్టి డయాబెటీస్ ఉండే వాళ్ళకు చాలా హెల్త్ఫుల్గా ఉంటుంది. ఏజ్తో సంబంధం లేకుండా పిల్లలకి, పెద్దలకి, ఆడవాళ్ళకి చాలా పౌష్టికాహారం. ఇప్పుడైతే ఫస్ట్ ఒక బౌల్ని తీసుకుందాం. ఒక బౌల్లోకి రాగి పిండిని 4 స్పూన్లు తీసుకోండి. ఇక్కడ నేను రెడీమేడ్ రాగి పిండిని తీసుకున్నానండి. మీరు కావాలంటే మిల్లులో పట్టించిన రాగి పిండినైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా తీసుకున్నాక రాగి పిండిలోకి ఒక అరకప్పు వరకు నీళ్ళని తీసుకొని బాగా కలపండి. ఇలా మనం చేసుకొని ఒక రోజు ముందు సాయంత్రం కానీ లేదా రాత్రిపూట కానీ ఇలా పిండిని కలిపి పెట్టాలి. అంటే ఈ పిండిని మనం కనీసం 8 నుంచి 9 గంటల పాటు బాగా పులియబెట్టాలి. పిండి బాగా పులిస్తే అంబలి రుచి అనేది చాలా బాగుంటుంది. అలాగే ఇలా నానబెట్టి చేయడం వల్ల పోషక విలువలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. పాలల్లో పెరుగుని ఇలా తోడు వేస్తామో ఈ రాగి అంబలి కోసం కూడా పిండిని ఇలా కలిపి నానబెట్టాలి. దీనివలన మన బాడీకి కావాల్సిన ప్రోబయోటిక్ అనేది చాలా బాగా అందుతుంది. ఈరోజు కలిపి పెట్టిన పిండిని నెక్స్ట్ డే చేయడం కుదరకపోతే ఫ్రిడ్జ్లో పెట్టైనా ఆ మర్నాడైనా చేసుకోవచ్చు. సో ఇలా తీసుకున్న రాగి పిండితో అంబలి ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి ఒక మట్టి పాత్రని స్టవ్ పైన పెట్టాలి. తర్వాత అందులో 2 నుంచి 3 కప్పుల నీళ్ళని తీసుకోండి. సుమారు ఇక్కడ నేను 600 ml వరకు నీళ్ళని తీసుకున్నాను. నీళ్ళు కాస్త కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, తగ్గినా పర్వాలేదు. ఇలా తీసుకున్న నీళ్ళు కాస్త వేడి చేయండి. నీళ్ళు ఇలా కాస్త వేడయ్యాక తర్వాత నానబెట్టిన రాగి పిండిని నీళ్ళని వంపేసి తీసుకొని మిక్స్ చేసుకుందాం. నీళ్లు కాస్త వేడయ్యాక ఇందులోకి సరిపడా ఉప్పును వేయాలి. తర్వాత నానబెట్టిన రాగి పిండిని మరోసారి మిక్స్ చేసి తీసుకుందాం. ఇక్కడ వేడివేడి నీళ్ళలోకి తీసుకుంటున్నాం కాబట్టి వెంటనే కలపండి, లేదంటే పిండి అనేది ముద్దలు కట్టేస్తుంది. ఇలా పిండి నీళ్ళలో కలిసేలా కలిపాక ఇప్పుడు ఇందులోకి చాలామంది జొన్న రవ్వని 1 టీ స్పూన్ తీసుకోవచ్చు, లేదా 1 టీ స్పూన్ ఉప్మా రవ్వని తీసుకోవచ్చు, లేదా మనం వేసవిలో చేస్తున్నాం కాబట్టి నానబెట్టిన సగ్గుబియ్యం తీసుకొని చేసిన చాలా బాగుంటుంది. సో ఇలా అంబలిని బాగా కలిపాక 4 నుంచి 5 నిమిషాల పాటు బాగా ఉడికించండి. చూడండి, అంబలి కూడా మంచిగా ఉడకడం స్టార్ట్ అయ్యింది. మరో 2 నిమిషాలు ఉడికించామంటే ఇదంతా కూడా బాగా ఉడికి కాస్త దగ్గర పడుతుంది. 3 నిమిషాలు అయ్యేసరికి చూడండి, రాగి జావ బాగా ఉడికి కాస్త చిక్కబడింది కదా. మీకు ఇంకా చిక్కగా కావాలంటే మరో 2 నిమిషాలు ఉడికించారంటే ఇంకా చిక్కబడుతుంది. కానీ ఇది చల్లారాక మరీ చిక్కబడుతుంది కాబట్టి ఇదే టైంలోనే స్టవ్ ఆఫ్ చేసి మనం తీసేసుకోవాలి. సో ఇలా తయారు చేసిన రాగి అంబలిని ఇలాగైనా తాగేయచ్చు, లేదా కొంచెం పుల్లగా ఉండాలంటే నిమ్మరసాన్ని పిండుకొని తాగినా చాలా బాగుంటుంది, లేదా మజ్జిగని కలుపుకొని తాగినా చాలా బాగుంటుంది. ప్రజెంట్ ఇక్కడ నేను మజ్జిగను కలుపుకోవడానికి పెరుగును ఒక 1/2 కప్పు లేదా 1/2 కప్పు వరకు తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు నీళ్ళని తీసుకొని మజ్జిగ ప్రిపేర్ చేసుకుందాం. ఇందులోకి స్పూన్తో కానీ మిక్సర్తో కానీ ఇలా కలిపారంటే పెరుగు ముద్దలు లేకుండా చక్కగా కలిసిపోతుంది. ఇక్కడ మజ్జిగను కాస్త చిక్కగానే చేశానండి. మీరు అంబలి కొంచెం పలుచగా తాగాలంటే 1 కప్పు నీళ్ళనైనా తీసుకోవచ్చు. సో ఈ రాగి జావాలోకి మజ్జిగను తీసుకొని మిక్స్ చేసుకుందాం.
మనకైతే పర్ఫెక్ట్గా వచ్చింది. మరీ పలుచగా లేదు, మరీ గట్టిగా లేదు. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక చూడండి, మరీ పలుచగా లేదు, మరీ గట్టిగా లేదు. ఈ టైంలోనే కొంచెం టేస్ట్ చూసి మనం ఉప్పు తగ్గినట్టు అనిపిస్తే కాస్త కలపండి. అంతే, మన రాగి జావ ఆరోగ్యానికి మేలు చేసే రాగి అంబలి తయారైపోయింది. చేయటం చాలా సింపుల్ అండి. ఇలా మనం ఒక గ్లాస్లోకి తీసుకున్నాక అంబలిని మనం కొంచెం ఉల్లిపాయ కానీ పచ్చిమిర్చి కానీ నంచుకొని తింటుంటే చాలా బాగుంటుంది. పచ్చడిని నంచుకుంటూ తిన్నా మంచి రుచిగా ఉంటుంది. మరి ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేసే ఈ రాగి అంబలిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మళ్ళీ నాతో షేర్ చేయడం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ముందుగా మనం చేసే ఈ రెసిపీ కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కవితాస్ కిచెన్. థ్యాంక్ యూ.